భయపడినావా? భయపడకు, వాళ్ళు మనోళ్లే. నన్ను రాయుడంటారు. యముడొస్తున్నాడన్నా భయపడని జనం కూడా ఈ రాయుడొస్తున్నాడంటే వణికిపోతారు. 25 ఏళ్ల నుంచి స్టేట్ నుంచి సెంట్రల్ దాకా అందర్నీ గ్రిప్లో పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు మీ ఆయన నన్ను చాలా టెన్షన్ పెడుతున్నాడు. నా కొడుకు జోలికొచ్చినాడు, పట్టుకుపోయినాడు, వాణ్ణి వదలనంటున్నాడు. ఇప్పుడు నీ పసుపు కుంకుమలు నీ నుంచి నేను పట్టుకుపోయాననుకో, ఊరికే అనుకో, ఇది ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదూ. 5 ఏళ్ల మీ అనుబంధానికి అంత బాధగా ఉంటే 18 ఏళ్లకు లేక పుట్టిన కొడుకు వాడు. 25 ఏళ్లు కాలు కింద పెట్టకుండా పెంచాను వాణ్ణి పట్టుకెళ్ళిపోయినాడు మీ ఆయన. వద్దు, నీకు తెల్ల చీర సూట్ అవ్వదు. నువ్విలాగే నిండుగా మహాలక్ష్మిలాగా ఉండాలి. వదిలేయమను. నా ఇంట్లో పసుపు కుంకుమలు తెంచే మొగోళ్లే ఉన్నారు, కానీ పంచే ఆడోళ్లు లేరు. మీ ఆయన దగ్గర గోల చేస్తావో గొడవ చేస్తావో, ఏం చేసి ఒప్పిస్తావో నాకు తెలియదు. రేపు నా కొడుకును వదిలేస్తున్నాడని ఒక్క ఫోన్ చెయ్యి. నీ పసుపు కుంకుమలకు 100 ఏళ్ల గ్యారెంటీ నేనిస్తాను. ఫోన్ రాలేదనుకో, ఈరోజు రాయుడిని చూసినావు, రేపు రాయుడంటే ఏందో చూస్తావు. వాడి కొడుకుని వదిలిపెట్టమన్నాడు, లేకపోతే నీకు తెల్లచీర తప్పదమ్మా అన్నాడు. అప్పుడు కొంచెం భయం వేసింది. వాడేదో చేస్తాడని కాదు, ఎక్కడ ఆ టైంలో మీరింటికొచ్చి వాడిని ఇంగ్లీష్లో ఎన్కౌంటర్ చేసి తెల్లగుడ్డ కప్పుతారో అని. నిజంగా నువ్వు భయపడలేదా? నెవర్. నేను టీవీ సీరియల్స్ చూసి ఏడుస్తున్నాను కదా అని క్రిమినల్స్ అని చూసి భయపడతానని ఎప్పుడు అనుకోకండి. అవును, అసలు నన్ను చూస్తే మీకేమనిపిస్తోంది? నన్ను ఎవరనుకుంటున్నారు మీరు? ది గ్రేట్ ఎస్పీ యుగంధర్ పెళ్ళాన్ని. దుర్గా, ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోంది? నా మొదటి భార్య డ్యూటీకి 2 రోజులు సెలవు పెట్టి నా ముద్దులు భార్యతో బెడ్రూమ్ లో డ్యూటీ చేయాలనిపిస్తుంది. చిలిపి. ఏంటి సార్, ఫోన్ వస్తుందన్నారు, భయపడిపోయిందన్నారు? ఏంది భయపడేది? నా కోసిపాత ఈయన గారి వార్నింగ్ ని బయట కొంగులో నూలు పొక్కింది తీసి పారేసింది. ఊహించండి, వాడు చెవి మూయించాడు, మీరు నోరు మూయిస్తారు, మిగిలిన జనం మూయిస్తారు. ఆయన నోరు మూయించి ప్రయోజనం ఏముందండి? ముందు మన అబ్బాయి గారిని ఎలా విడిపించాలో అది ఆలోచించండి. ఏందిరా ఆలోచించేది? మీకు లక్షలు ఫీజులు పోసేది మేము ఆలోచించడానిక? కూర్చోండి సార్, కూర్చోండి సార్. అది కదే రాయరు, నీకేమైనా బుద్ధి ఉందా? ఐడియా చెప్పవా? ఆ స్వామి అంటే మమ్మల్ని సలహా అడుగుతావింది? ఎప్పే ఎట్టయితే వారానికి ఒక రేపు చేయలేము, నెలకు ఒక మర్డర్ కూడా చేయలేము. ఒకే ఒక దారుంది సార్. ఏంటది? పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్పించాలి అంటే డాక్టర్ని కొనాలి, లేదా బెదిరించైనా ఒప్పించాలి. చేతులు పట్టుకుని అడగండి, వినకపోతే అదే చేతులు నరికి ఒప్పించండి. మీరు ఏం చేస్తారో, ఏ రూట్లో వెళ్తారో నాకు తెలీదు. నా కొడుకు మాత్రం నిర్దోషిగా బయటపడాలి. ఎల్లండి. సేమ్ మెడిసిన్ కంటిన్యూ చేయండి. ఏంది సార్, బాగుండారా? ఇట్లా సన్నబడిపోయి ఇండిపోయినట్టున్నారు. ఆర్లిక్స్ దాగడంలా? రేయ్, డాక్టర్ గారు గుండె కొట్టుకుంటున్నట్లేదురా? గుండెకాయ కడుపులో ఉండదన్నా, ఈపులో ఉంటాది. న్యూ సైన్సా? సైన్స్ నువ్వు కదా చదివింది, మమ్మల్ని అంటావేంది? రేయ్, డాక్టర్ గారు ఈగున్నారు కానీ తీసుకుపోయి సెలైన్ పెట్టండి. నా పేరు నారాయణ కాదు, డాక్టర్ గోవిందరావు. నన్ను ఏం చేస్తున్నారు? కంగారు పడమాకన్నా, చిన్న ఆపరేషన్. పడుకోండి. లెక్క ఖర్చు అవుతుందని భయపడమాక, ఫ్రీగా చేస్తాం. మందులు మాత్రం నువ్వే తెచ్చుకోవాలా. అరే తమ్ముడు, అన్నా నొప్పులు తగ్గనికి మనం ఏం మందు వాడతాం రా? ఫుల్ బట్టలు రమ్మన్నా. ఎందుకురా నన్ను హింసిస్తారు? మీకేం కావాలి? ఏమైనా చేస్తావా? భూమి దున్నుతావా? నా వల్ల కాదు. మర్డర్ చేస్తావా? నా వల్ల కాదు. పోనీ మానభంగం చేస్తావా? ఈ వయసులో మానవంగా నా వల్ల ఎక్కడవుతుంది? నన్ను వదిలేయండిరా ప్లీజ్. ఇంత కూల్ గా చెప్పినా ఈయనకి అర్థం కావట్లేదురా. ఈయనకి ఏదో తక్కువైందిరా. అసలు ఈయనకి బుర్ర లేదేమో అన్నా. అది కరెక్ట్ చెప్పినావురా. ఆపరేషన్ చేసి వీడికి బుర్ర ఉందో లేదో చూద్దామా? మీరేం చెప్పినా చేస్తాను, నన్ను వదిలేయండి ప్లీజ్. మా చిన్నప్ప ముచ్చటపడి రేపు చేస్తే ఆ పిల్ల చచ్చింది కదా, కానీ
ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుని తనంతట తనే చచ్చిందని సర్టిఫికెట్ ఇవ్వాలా అంతే. ఇంపాసిబుల్, నేను రాసేవను. చెప్పిన పని వెంటనే చేస్తే నువ్వు డాక్టర్ ఎందుకు అయ్యేవాడివిరా? మా అలాగే రౌడీ ముండా కొడుకు అయ్యేవాడివి. రేయ్, ఈడికి ఆపరేషన్ తప్పదు. యాక్షన్ స్టార్ట్. మీకు దండం పెడతాను, పిల్లలు కానివ్వండి, నన్ను వదిలేయండి. ఆత్మహత్య అని చెప్పి సర్టిఫికెట్ రాసి రేపు కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఇదే మాట ముందే చెప్పుంటే మాకు ఇన్ని తిప్పలుండే కాదుగా. మా టైం వేస్ట్ చేసినందుకు శాంపిల్ గా ఓ ఇంజెక్షన్ ఇస్తానే. ఇంజెక్షన్ వద్దు, వద్దు, వద్దు. చూడండి ఎస్పీ గారు, లక్ష్మి చనిపోయిన రోజు హాస్పిటల్ నుంచి మీకు ఏమైనా ఫోన్ వచ్చింది? లక్ష్మి రేప్ కి గురి కాబడిందని, చావు బతుకుల మధ్య ఉందని వచ్చింది. చావు బతుకుల్లో ఉన్నట్టు వచ్చింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఆమె మరణ వాగ్మూలం తీసుకోవడానికి మెజిస్ట్రేట్ని తీసుకెళ్లాలని మీకు తెలియదా? ఆ అమ్మాయి చాలా మంచి పిల్ల. మా హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు గారి కూతురు. నాకు బాగా తెలిసినందువల్ల తనకెలా ఉందనే ఆలోచించాను తప్ప నాకు వేరే సెకండ్ థాట్ రాలేదు సార్. 10 ఏళ్ల నుంచి సర్వీస్లో ఉన్నారు, పైగా ఎస్పీ ర్యాంక్లో ఉన్నారు. మీకే ఫార్మాలిటీస్ గుర్తుకు రాలేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చూడండి ఎస్పీ గారు, లక్ష్మి చనిపోయే ముందు మీతో ఏం చెప్పింది? ఈ చిన్న అబ్బాయి తనను రేప్ చేశాడని, ఇతనికి శిక్ష పడేలా చేయాలని నా చేతిలో చెయ్యి వేయించుకొని మాట తీసుకొని మరీ కన్ను మూసింది సార్. ఈయన ఇలా చెప్తున్నారు, కానీ నా క్లయింట్ చిన్నబ్బా విపరీతమైన కడుపు నొప్పితో క్రితం రోజు రాత్రి హాస్పిటల్లో జాయిన్ అయినట్టు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు హాస్పిటల్ వారు ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్. నో సార్, ఇదంతా వీళ్ళు కావాలని ఆడుతున్న డ్రామా సార్. ఎస్, ఇవన్నీ డ్రామాలే, కట్టుకథలే. ఇదేంటో తెలుసా? అసలు లక్ష్మి రేప్ చేయబడలేదని, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నదని డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. సాక్ష్యాధారాల్ని పరిశీలించిన మీదట చిన్నబ్బను నిర్దోషిగా విడుదల చేస్తూ సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఇలాంటి కేసుల్ని కోర్టు వారి ముందుకు తీసుకురావద్దని ఎస్పీ యుగంధర్ని హెచ్చరిస్తున్నాను. వీడు నమ్మించి గొంతు కోస్తాడన్నా, వదలకన్నా విని వదలనరా. ఏసేయన్నా. వీణేసేదాకా మందు ముట్టను, ముండను ముట్టను. రేయ్, నిన్నెప్పుడేస్తానో తెలియదు కానీ త్వరలోనే వేస్తా. ఎస్పీ, చూసినావా నా కొడుకును నేను బయటకు తెచ్చుకున్నాను. ఎట్టా ఉంది నా పవర్? ఆయనేం చెప్తాడు, మనం కోర్టులో ఇచ్చిన షాకులకి బుర్ర గిర్రం తిరిగిపోయి ఉంటుంది. అట్టా చూడబోకబ్బా, భయపడి చచ్చిపోతుందేం. ఏమండి, భోజనం ఇప్పటికే 4 సార్లు వేడి చేశాను, చల్లారిపోతుంది, రండి. నాకు ఆకలిగా లేదు, నువ్వు భోంచే. అన్నం మీద మీకేంటండి విరోధం? భోంచేద్దురు, రండి. విరోధం? ఎవరితో నాకు విరోధం? ఏమండి, మీకు డ్యూటీయే మొదటి భార్య, నేను మీ రెండో భార్యని, డ్యూటీకే నిజాయితీగా అంకితం కండి అని బాధలను కూడా సంతోషాలుగా మార్చుకునే నీతోనా నాకు విరోధం? కోర్టులో కేసు ఓడిపోయి కంటి నిండా నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయిన ఆ సుబ్బారావుతోనా నాకు విరోధం? చెల్లెల్లాంటి పిల్ల ఇదే చేతికి రాఖీ కట్టింది, చేతిలో చెయ్యి వేయించుకొని వాడిని వదలొద్దు అంటే ఏమీ చేయలేక వదిలేశాను. ఆ పిల్లతోట నాకు విరోధం? ఎస్, వీళ్ళంతా నాకు విరోధులే. అందుకే వీళ్ళకి ఏమీ చేయలేకపోయాను. పేదవాడికి న్యాయం